మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాంతంలో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఆలయాల భద్రత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు ఇలా జరగడం. చాలా సందర్భాల్లో జరిగింది. చాలా సంఘటనలు కూడా మనం చూసాం. బక్రీద్ పండగ రోజునే జరగడం అనేది మరింత వివాదానికి దారితీసింది. ఈ బక్రీద్ పండుగ రోజున ఎవరో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఒక మూర్ఖుడు ఈ ఆలయంలోకి, ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించి ఆ విగ్రహాన్ని ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి, మీకు ఆ విజువల్ క్లిప్ కూడా చూపిస్తాను. కొన్ని సెకండ్ల క్లిప్ ఉంది. మీరు విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎంత అసూయ ఉన్నదో, ఎంత ద్వేషం ఉన్నదో, హిందూ దేవీ దేవతలంటే ఎంత ద్వేషం ఉందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. విగ్రహాన్ని ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా ఆ ఆలయంలో కూర్చొని ఖురాన్ కూడా చదివాడు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. చాలాసేపు ఆల్మోస్ట్ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున అతను బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో కొంతమంది స్థానికులు గమనించి అతన్ని పట్టుకొని 4 తన్ని పోలీసులకు అప్పచెప్పారు. డోర్నకల్ పోలీసులకు అప్పచెప్పారు. సో ఇది జరిగినటువంటి ఉదంతం. సో ఇప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఒకటే అనుకోవడానికి లేదండి. దేశవ్యాప్తంగా చాలా సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు హిందూ దేవీ దేవతల ఆలయాలను, గుడులను టార్గెట్ చేయడము, విగ్రహాల్ని ధ్వంసం చేయడము. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే రామతీర్థాల్లో రాముడి తల నరికేశారండి, విగ్రహం తల నరికేశారు. ఇంతకంటే హిందువులకు అవమానం మరొకటి ఉంటుందా? ఎన్ని సంఘటనలు గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ చాలా వరకు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. అంటే ఎందుకు పదే పదే హిందువులను టార్గెట్ చేస్తూ, హిందూ దేవీ దేవతలను టార్గెట్ చేస్తూ ఇలా జరుగుతోంది? మరొకసారి తెలంగాణలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇతన్ని అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. పోలీసులు ఇతన్ని స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరారు. ఆల్రెడీ కొంతమంది మహిళలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇతను ఎవరైతే వచ్చి ఆ విగ్రహంపై ధ్వంసం చేశాడో, దాడి చేశాడో, అతను మానసికంగా స్థిరంగా లేడు, కొంచెం మెంటల్ ఉంది అతనికి, తాగుబోతూ అని చెప్పి అతనిపై ఈ లేబుల్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. చూడండి ఎంత దారుణం. కాకపోతే వాడు నిజంగా తాగుబోతే అయితే, నిజంగా మానసికంగా వాడు స్టేబుల్గా లేకుండా ఉన్న వ్యక్తి అయితే, జస్ట్ అక్కడే పక్కన 100 మీటర్ల దూరంలో ఒక మసీదు ఉందని చెప్తున్నారు. స్థానికులే చెప్తున్నారు, నేను అన్నమాట కాదు, స్థానికులు చెప్తున్నారు. అది కూడా మీకు వినిపిస్తా వినండి. తన ఒక ముస్లిం వ్యక్తి తన చేతిలో ఖురాన్ పట్టుకొని వచ్చి రాత్రి 10:30-11 సమయంలో ఆ గుడిలోనే నిద్రించి ఆ గుడిని మొత్తాన్ని, అమ్మవారిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత మార్నింగ్ లేచి బయటికి వెళ్ళడంతో కొంతమంది గమనించి దాన్ని వాళ్ళు పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయగా వారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని మాటలు ఇక్కడ వినపడ్డాయి. ఏంటి అంటే, తన ఒక మానసిక వ్యాధి ఉన్నవాడు, తన ఒక తాగుబోతు. తన ఒక తాగుబోతే అని మనం ఒప్పుకున్నట్టయితే 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మసీద్ కి పోకుండా ఎందుకు హిందూ దేవాలయంలోకి వచ్చి పడుకున్నాడు? ఎన్ని సంఘటనలు నుండి ఇలా జరిగినాయి మన తెలంగాణలో? ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా? ఎందుకు జరుగుతున్నాయంటే, ఆలయాల భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోందా? నిజంగా సీరియస్గా తీసుకుంటోందా? ఉదాసీన వైఖరిని అవలంబిస్తోంది. ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ, పర్టికులర్గా తెలంగాణలో ఎందుకు జరుగుతోంది? మతపరమైనటువంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారా? ఎందుకంటే ఏదో ఆకతాయిలు చేస్తున్నారు అనుకోవడానికి లేదు. ఎప్పుడో ఆకతాయిలు చేస్తే ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. కానీ ప్రతి 2 నెలలకోసారో 3 నెలలకోసారో ఎక్కడో ఒక చోట ఏదో ఒక జిల్లాలో ఇలాంటి సంఘటన మనకి హనుమాన్ మందిరాన్ని ధ్వంసం చేయడము, ఇలా అమ్మవారి విగ్రహాన్ని ముక్కముక్కలు చేయడము ఎన్ని చూడలేదండి మనం. ఎన్ని వార్తల్లో చూసాం, ఎన్ని మీడియాలో రిపోర్ట్ అయ్యాయి. మీడియాలో రిపోర్ట్ కానీ చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఇంకెంతకాలం? అంటే హిందువుల పరిస్థితి చూస్తుంటే ఒక్కోసారి చాలా దయనీయంగా కనిపిస్తుంది. అంటే ఒక అలుసు ఏంటంటే, హిందువులు అంత అగ్రెసివ్గా పోరు, శాంతి కాముకులు, శాంతిగా ఉంటారు, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయరు, ఆందోళనలు చేయరు అనుకుంటున్నారేమో. కానీ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం హిందువులేం తక్కువ గారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడు. అవసరమైన రోజున తప్పకుండా వస్తారు. కానీ ఆ సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు ఇలాంటి వెధవనే అంటున్నాను నేను. ఎందుకంటే వాడు చేసిన పాపం మామూలుది కాదు. ఏముంది, ఇప్పుడు రామతీర్థంలో ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఆ విగ్రహమే కదా పోయింది, మరొక విగ్రహం, కొత్త విగ్రహం పెట్టిద్దాంలే
అని మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా చెప్పండి. ఇక్కడ నేను బ్రీఫ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ ఒక 1 year 1.5 year కాలంలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తాను. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం జరిగింది. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు ఇవన్నీ కూడా నెలకొన్నాయి. పోలీసులు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే ట్యాగ్లైన్, అతడు మెంటల్లీ స్టేబుల్ పర్సన్ కాదు, కొంచెం మెంటల్ ఉంది అతనికి అని చెప్పి ఆ ముద్ర వేసేసి ఒక వారమో 2 వారాలు అతను లోపల నుంచి తర్వాత బయటికి పంపించేస్తారు. ఇదే జరుగుతుంది. ఎవ్రీ టైం జరిగేది ఏంటంటే ఏదో తీసుకెళ్లి లోపల పెడుతున్నారు. కానీ ఏం జరుగుతోంది, పోలీసులు అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఈ విషయాన్ని. ఏదో చిన్న పెట్టి కేసెస్ లాగానే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు సీరియస్గా ఉంటే ఆటోమేటిక్గా సీరియస్నెస్ అనేది పోలీసుల్లో కూడా కనబడుతుంది. ప్రభుత్వాలు ఏముందండి వదిలేసేయండి, ఒక వారం 10 రోజుల్లో వదిలేసేయండి, వాడే పోతాడు అని అనేస్తున్నారు. ఇప్పుడు ఇదే సంఘటన ఒక మసీదులోనో ఒక చర్చిలోనో జరిగితే ఊరుకుంటారండి? చెయ్యమన్న ఉద్దేశం కాదు, మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసి మరి చెప్తున్నా, చెయ్యమన్న ఉద్దేశం కాదు. కానీ ఇతర మతాలకు జరిగితే ఒకలాగా, హిందూ మతానికి, హిందూ ప్రార్థనా స్థలాలకు జరిగితే ఒకలాగా ట్రీట్ చేయడం అనేది కరెక్టేనా? తర్వాత రంగారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామంలో పోచమ్మ, చౌడమ్మ, సోమయ్య దేవాలయాల్లో విగ్రహాల కళ్ళను ధ్వంసం చేశారు, వస్త్రాలను చించేశారు. స్థానికులు ఒక అనుమానితుని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. షాద్నగర్ జనంపేటలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందేపల్లి హనుమాన్ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను విరగొట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాం. హైదరాబాద్ శివార్లో రాంపల్లి రామాలయంలో కూడా హనుమాన విగ్రహం గదను విరగొట్టినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదండి, నేను కొన్ని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ స్టోరీ, చాలా పెద్ద వీడియో అయిపో. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంఘటనలు జరగలేదు? అంతర్వేదులు రథం తగలబెట్టినటువంటి సంఘటన కానివ్వండి, రామతీర్థాల్లో రాముడి విగ్రహం యొక్క తలని శిరచ్ఛేదనం, తలని విరగొట్టినటువంటి ఘటన కానివ్వండి, అనంతపురం జిల్లాలో రామాలయ రథానికి నిప్పు పెట్టినటువంటి ఘటన కానివ్వండి, అన్నమయ్య జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని పేలుడు పదార్థాలతో ధ్వంసం చేసినటువంటి కేసులో ఒక పూజారిని అరెస్ట్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం మనకు తెలిసిందే, చాలా పెద్ద స్టోరీ, మనం దాని గురించి కూడా చూసాం. అంటే హిందువులకి ఏంటి కర్మ అని అంటున్నాను నేను. ఉండొద్దు కదా, మన సివిలైజేషనల్లీ మన హిందూ రాష్ట్రం అని చెప్పుకుంటాం మనము. అఫ్కోర్స్ కాన్స్టిట్యూషనల్ పరంగా, రాజ్యాంగ పరంగా సెక్యులర్ కంట్రీ కావచ్చు, కానీ హిందువుల మెజారిటీ గల దేశంలో హిందువులకి, హిందువుల పండగలకి, పబ్బాలకి, లేకపోతే ఈ గుడుల్ని సంరక్షించడానికి ఇంత నిర్లక్ష్య వైఖరి దేనికి? సరే జరుగుతున్నాయి, దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా? ఇది ప్రశ్నించాల్సినటువంటి విషయం. చాలామంది అంటున్నారు కొత్త చట్టాలు తీసుకురావాలి. కొత్త చట్టాలు అవసరం లేదండి, తీసుకొస్తే రావచ్చు. ఉన్న చట్టాలను స్ట్రిక్ట్గా ఒక డీజీపీ లెవెల్లోనో, ఒక ముఖ్యమంత్రి లెవెల్లోనో ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకోను, సహించేది లేదని చెప్పి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని పట్టుకొని కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్లో పెట్టి వాడికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబితే మరొకసారి ఇలాంటి తప్పు చేయడానికి అప్పుడు ముందుకు రాడు. మానసిక వికలాంగుడు ఇలాంటి ముద్రలు వేసేసి అతన్ని ఆ కేసు నుంచి సైలెంట్గా పక్కకు తప్పించేస్తున్నారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత జనం కూడా మర్చిపోతున్నారు. ఇది దురదృష్టకరం. ఇది ఉండొద్దు. ఏంటంటే దయచేసి ఎక్కడ ప్రభుత్వమైనా, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా దయచేసి ఇలాంటి విషయాల్ని సీరియస్గా తీసుకోండి. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది కావాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి. లేకపోతే ఖురాన్ చదవడం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఖురాన్ చదవడము ఒకటైతే, రెండోది విగ్రహాన్ని ధ్వంసం చేయడం. అమ్మవారి విగ్రహాన్ని ఆ చెయ్యి విరగొట్టేశాడు, ముఖం మీద ఇష్టం వచ్చినట్టుగా పిడిగుద్దులు గుద్దినట్టుగా విగ్రహం మనకు కనిపిస్తుంది. ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇది. మీ అభిప్రాయం ఏంటి? కొత్త చట్టాలు రావాలా? ఉన్న చట్టాలను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా? లేదంటే హిందువులు మరింత అగ్రెసివ్గా ముందుకెళ్ళి దీని మీద ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలా? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.